హాయ్ అండి. ఈరోజు మనం వీడియోలో అసలు ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటి అనేది నేర్చుకుందాము. అదేంటంటే ఎంతో సింపుల్ అండి. మీ అందరికీ చాలామంది తెలిసే ఉంటది. తెలియని వాళ్ళ కోసం ఒకసారి చూసేద్దాం. మనం తరచుగా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మింత్రా వంటివి మనం ప్రొడక్ట్స్ కొనుక్కోవడానికి యూజ్ చేస్తూ ఉంటాం గదా! అందులో ఒక వెబ్‌సైట్ చూపించి మీకు చెప్తానన్నమాట. ఫ్రంట్ ఎండ్ అంటే అసలు ఏంటి అని చెప్పి. ఇక్కడ మీరు చూసారు కదా! ఇది మన అమెజాన్ అనమాట. మనం డైలీ చాలా మంది ఫ్రీక్వెంట్‌గా యూజ్ చేస్తుంటారు. అంటే మనం ఇక్కడ చూసేది, మనం యూజర్ చూసేది, యూజర్ ఫీల్ అయ్యి, యూజర్ ఇంటరాక్ట్ అయ్యే వాటిని యూజర్ ఇంటర్‌ఫేస్ అంటారనమాట ఫ్రంట్ ఎండ్ అంటే. సో, ఇక్కడ ఏం లేదండి, మనకి ఏదైనా ప్రొడక్ట్ కావాలి. సో, నేనిప్పుడు అమ్మాయిని కాబట్టి నాకు ఒక డ్రెస్ కావాలనుకుంటున్నా, కుర్తీ కావాలనుకుంటే కుర్తీ సెట్ ఫర్ వుమెన్ అని చెప్పి సెర్చ్ చేస్తాను. సో, ఇది సెర్చ్ చేస్తే ప్రొడక్ట్స్ రావడము, మనకి సైడ్‌లో ఉన్నాయి చూసారా? ఇవన్నీ కూడా ఫిల్టర్స్ అనమాట. మీకు ఏ సైజ్ కావాలి, ఎల్లా, ఎక్స్‌ఎల్లా, ఎక్స్ఎస్ఐ, ఎస్ఐ, ఎం అని చెప్పేసి సైజెస్, ప్రైస్ రేంజ్‌లో ఎంతలో కావాలి, ఈవెన్ గెట్ ఇట్ బై టుడే, టుమారో టు గెట్ ఇన్ 2 డేస్, ఇవన్నీ కూడా ఫిల్టర్స్. ఏదేదైతే మనం యూజర్ ఏదైతే ఇంటరాక్ట్ అవుతున్నారో దాన్ని మనం యూజర్ ఇంటర్ఫేస్ అంటారనమాట. చూసారు కదా! ఎంత సింపుల్‌గా యూజర్ ఇంటర్ఫేస్ అంటే ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటో తెలుసుకున్నాము. అలానే ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటి, కోడింగ్ కూడా ఈజీగా నేర్చేసుకుందాము. కీప్ వెయిటింగ్ ఫర్ ద నెక్స్ట్ వీడియోస్. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.